శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఒకరికొకరు పెట్టండి. ఈ వ్రతం చేయాలంటే ఓపిక చాలా ఉండాలి. అదృష్టం కూడా ఉండాలి పార్వతి. సంతోషమేనా జానకి? మన కుటుంబం అంతా వచ్చి వ్రతంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అవును పెద్దమ్మా, నేను అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ఇకపై మన కుటుంబాన్ని ఈ సత్యనారాయణ స్వామి చల్లగా చూస్తారు. ఈ విషయంలో మనందరం వదినకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ కదా చెప్పేద్దాం. థ్యాంక్స్ చెల్లమ్మా. ఊరుకోండన్నయ్య, మన కుటుంబం బాగుండాలనే కదా నేను ఇదంతా చేశాను. నాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ ఎందుకు? అవునవును, అది కూడా కరెక్టే. ఇంతకీ చారు ఎక్కడ? రా. అప్పుడే వ్రతం అయిపోయిందా పిన్ని? అయిపోయింది. ఇదిగో ప్రసాదం తిను. అదేంటే అరటిపండు మాత్రమే తీసుకుంటున్నావు? ప్రసాదం కూడా ఉంది కదా. నా ప్లాన్ అంతా ఈ అరటి పండులోనే ఉంది పిన్ని. ఏం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నాను నువ్వే చూడు. ఇప్పుడు అరటి పండుతో దాని మెళ్ళో తాళి తెంచబోతున్నాను. అరటి పండుతోనా? అరటి పండుతో కాదు, ఈ అరటి పండు తొక్కతో. ఎలాగే? ఇక్కడ అందరూ ఉన్నారు కదా, కొంపలు అంటుకుంటాయి. నా కొంపలో దీపం వెలగడం కోసం ఎన్ని కొంపలు అంటుకున్నా నాకు నో ప్రాబ్లం పిన్ని. అమ్మో, నాకేం సంబంధం లేదమ్మా. స్వామి, ఈ పాపంతో నాకేం సంబంధం లేకుండా చూడు. ఆద్య, నీ తాళెక్కడా? అయ్యో అమంగళం. సీను, సీనయ్య, చారు, ఏమైంది? ఏమైందా? నువ్వు ఆద్య మెళ్ళ తాళి తెంపేశావు. అయ్యో, ఇది తాళ. సారీ ఆద్య, సారీ. ప్రసాదంలో అరటి పండు తిన్నాను. ఆ తొక్క మీద కాలేసి జారి పడిపోతూ సపోర్ట్ కోసం నీ భుజం మీద చెయ్యేశాను. నా చేతికి నీ తాళి దొరుకుతుంది అనుకోలేదు.
నన్ను క్షమించాద్యా. తను కావాలని చేసినట్టుంది రామా. అది మనకి మాత్రమే తెలుసు సార్. వీళ్ళంతా తనకి కళ్ళు లేవని నమ్ముతున్నారు. చూసుకోవాలి కదా చారు. కళ్ళు లేని దాన్ని బాబాయ్ నేనెలా చూసుకోగలను? ఎంత పనిచేశావమ్మా! పవిత్రమైన తాళిని తెంచేశావు. పెద్దమ్మా మీరు కూడా నన్నే అంటున్నారా? అవునులే, కళ్ళు లేని దాన్ని అసలు నేను ఇలా గుళ్ళోకి రావడమే అనర్థం. నాకు అర్హత లేదు. మీరన్నది నిజమే కదా? అమ్మని అడగాల సుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు, దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు. కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత.